ఆఫీస్లో అందరి ముందు ఆనందిని అవమానిస్తూ మాట్లాడుతున్న ఊర్వశి చెంప పగలగొట్టి సునందకు షాక్ ఇచ్చిన ఆదిత్య. ఈ వీడియో గనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. సునంద అయితే ఇక ఊర్వశితో ఆదిత్యకి పెళ్ళైతే కుదురుస్తుంది. ఆదిత్య, నీకు నేను ఒక అమ్మాయిని చూశాను. నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. నీకు తగిన జోడు. నువ్వు నా మాట కాదనవు అన్న నమ్మకంతోనే నేను ఈ పని చేశాను అంటూ సునంద అయితే చెప్తూ ఉండగా ఒక్కసారిగా షాక్ అవుతాడు ఆదిత్య. అయితే ఏంటి మమ్మీ నువ్వు మాట్లాడేది అంటూ అడుగుతూ ఉండగా, అవునరా, నేను ఇప్పటి వరకు నువ్వు బాధపడుతున్నావు, నీ మనసు మార్చుకున్న తర్వాత నీకు పెళ్లి చెయ్యాలి అని అనుకున్నాను. కానీ నేను ఇంకా లేట్ చేస్తే లాభం లేదని అర్థమైంది. ఇప్పుడు ఈ అమ్మాయిని చూడు, ఎంతో అందంగా ఉంది, ఎంతో లక్షణమైన అమ్మాయి. ఈ అమ్మాయిని చూస్తూ ఉంటే ఆనంది కన్నా 100 రెట్లు నయమని నాకు అనిపిస్తుంది. నీకు తగిన జోడి ఈ అమ్మాయి అని నేను నిర్ణయించుకున్నాను. నువ్వు నేను సంతోషంగా ఉండే పనులే చేస్తావు కాబట్టి నువ్వు ఈ పెళ్ళికి ఒప్పుకుంటావని అనుకుంటున్నాను అంటూ సునంద అనగానే ఆదిత్య నోటంటైతే మాట రాదు. సరే ఆదిత్య, ఇంకో ఫోటో ఇక్కడ పెడుతున్నాను, నువ్వు ఆలోచించుకో. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి మాత్రం ఖచ్చితంగా నువ్వు ఒప్పుకుని తీరవలసింది అంటూ సునంద అయితే చెప్తూ ఉండగా అప్పుడే ఇక ఆదిత్య అయితే కోపంగా బయటికైతే వెళ్ళిపోతాడు. అప్పుడే సునంద అయితే ఎంతసేపు నేను చూస్తాను కదా, నువ్వు మాత్రం ఈ పెళ్లి చేసుకోక తప్పదు. నువ్వు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుని తీరవలసిందే. ఆనంది నీ జీవితంలోంచి శాశ్వతంగా వెళ్ళిపోవాలి అంటే నువ్వు ఈ అమ్మాయి మెడలో తాళి కట్టాలి. నువ్వు సంతోషంగా ఉండాలి అన్నా, ఆనంది జ్ఞాపకాలతో బాధపడకుండా ఉండాలి అన్నా ఈ పెళ్లి జరిగి తీరవలసిందే అంటూ సునంద అయితే అనుకుంటూ ఉంటుంది. ఇక ఆదిత్య అయితే ఒంటరిగా వెళ్ళి ఆలోచిస్తూ ఉంటాడు. మళ్ళీ పెళ్లి చేసుకోవడమా, అది జన్మలో జరగని పని. అసలు ఆనందిని తప్ప నా లైఫ్లో నేను ఎవరికీ చోటు ఇవ్వలేను, ఎవరిని నా జీవితంలోకి ఆహ్వానించలేను. అలాగని ఇప్పుడు అమ్మ మాట కాదంటే తను బాధపడుతుంది. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు అంటూ ఆదిత్య అయితే కుమిలిపోతూ ఉంటాడు. ఇంతలో అప్పుడే చైతన్య అయితే ఆదిత్య దగ్గరికి వస్తాడు. ఏంటన్నయ్య, నువ్వు మమ్మీ చెప్పినట్టే ఆ పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నావా? ఆ సంబంధం చేసుకొని వదినికి అన్యాయం చెయ్యాలి అనుకుంటున్నావా? అవునులే, నువ్వు తల్లి మాట జవదాటని కొడుకువు కదా, భార్య ఏమైపోతే నీకెందుకు? ఎంతసేపు అమ్మ సంతోషంగా ఉండాలి, ఎవరు ఏమైపోయినా నీకు పర్వాలేదు, అంతే కదా అంటూ అడుగుతూ ఉంటాడు చైతన్య. ఎందుకురా చచ్చిన పావుని ఇంకా చంపాలని చూస్తావు? ఎందుకు నువ్వు ఈ మాటలతో నన్ను చంపేస్తున్నావు అంటూ అనంగానే, నేను మాటలతో చంపడం లేదన్నయ్య, నువ్వే నీ చేతులతో వదిన్ని చంపేస్తున్నావు. తల్లి మీద ప్రేమ ఉండొచ్చు, కాదనడం లేదు, కానీ అదే ప్రేమ అతిగా ఉండి ఆ ప్రేమతో భార్యకి ద్రోహం చెయ్యాలని ఆలోచిస్తే మాత్రం అది ఖచ్చితంగా తప్పే అన్నయ్య. వదిన దేవత లాంటిది, అలాంటి దేవతని నీ జీవితంలోంచి దూరం చేసుకుంటే నీ జీవితం శూన్యమైపోతుంది. మా నిల్లు కూడా ఒక నరక కూపంలా తయారవుతుంది. ఇన్ని రోజులు సీతమ్మ లాంటి వదినమ్మ మా ఇంట్లో లక్ష్మీదేవిలా అడుగుపెట్టి ఇంతకాలం ఇంటిని ఎంతో చక్కగా చూసుకుంది, ఇంట్లో వాళ్ళందరినీ ఎంతో ప్రేమగా చూసుకుంది. అలాంటి వదినమ్మని ఇప్పుడు కాదని నువ్వు ఇలాంటి రాక్షసిని పెళ్లి చేసుకుంటే అమ్మ సంతోషంగా ఉండడం కాదు, మొత్తం ఫ్యామిలీయే నాశనం చేసేస్తుంది. దీని గురించి నేను మొత్తం ఎంక్వైరీ చేశాను. ఇది ఒక పచ్చి దొంగ. దీని అవసరం కోసం ఎవరినైనా సరే వదిలిపెట్టదు, వాళ్ళని నాశనం చేసేదాకా ఊరుకోదు. దీని గురించి అన్నీ తెలుసుకున్నాను. ఇదే విషయం మమ్మీతో చెప్పినా మమ్మీ నమ్మదు. ఎందుకంటే ఆనంది వదిన గురించి ఈవిడి మీద నిందలు వేస్తున్నానని అనుకుంటుంది. తర్వాత నీ ఇష్టం అన్నయ్య, నీ మంచి కోసమే నేను చెప్తున్నాను అంటూ చైతన్య అయితే చెప్పి కోపంగా వెళ్ళిపోతాడు. ఇక ఆ మాటలకి ఆదిత్య అయితే బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఈ విషయాన్ని నేను ఎలా ఆలోచించాలి, అమ్మకి అర్థమయ్యేలా నేను ఎలా చెప్పాలి, ఆనందిని తప్ప నా జీవితంలోకి ఎవరిని రానివ్వలేనని ఎలా చెప్పాలి అంటూ ఆదిత్య అయితే ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు. మరుసటి రోజు ఉదయాన్నే ఆనంది అయితే ఆఫీస్కి వస్తుంది.
ఆఫీస్కి వచ్చిన తర్వాత జీవన్ అయితే ఆనందితో చెప్తూ ఉంటుంది, నీకు ఈ విషయం తెలుసో లేదో బావగారికి సంబంధం కుదిరింది. అమ్మాయి నీకన్నా చాలా అందంగా ఉంది. ఈరోజు మన ఆఫీస్కి కూడా రాబోతుంది. బావగారు కూడా ఈ పెళ్ళికి ఒప్పుకున్నారు అంటూ అనంగానే ఆ మాటకి ఆనంది అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి, ఆదిత్య గారు పెళ్ళికి ఒప్పుకున్నారా అంటూ అడుగుతూ ఉండగా, అవును, పెళ్ళికి ఒప్పుకున్నారు కాబట్టి ముహూర్తాలు కూడా పెట్టించారు. ఇక త్వరలోనే ఇద్దరికి పెళ్ళి కూడా జరిగిపోతుంది. ఇక నువ్వు ఏం చేసినా ఈ పెళ్ళి ఆపలేవు అంటూ జీవన అయితే చెప్తూ ఉంటుంది. ఇంతలో ఇక సునంద, ఆదిత్య అందరూ కూడా ఆఫీస్కి అయితే వస్తారు. ఇక ఆదిత్య కళ్ళల్లోకి ఆనంది అయితే చూస్తూ కన్నీళ్ళు అయితే పెట్టుకుంటూ ఉంటుంది. అది చూసిన ఆదిత్య అయితే ఇదేంటి, ఆనంది కళ్ళల్లో కన్నీళ్లు కనిపిస్తున్నాయి అంటే జీవన పెళ్లి విషయం చెప్పుంటుంది, అందుకని ఆనంది కన్నీళ్లు పెట్టుకుంటుంది అంటూ ఆదిత్య అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో ఇక సునంద అయితే ఆఫీస్ స్టాఫ్ అందరినీ కూడా పిలుస్తుంది. ఈరోజు ఒక కొత్త వ్యక్తి రాబోతున్నారు, మీ అందరికీ పరిచయం చేస్తాను అంటూ సునంద అనగానే సరే మేడం అంటూ అందరూ కూడా ఇక అక్కడ వెయిటింగ్ చేస్తారు. అప్పుడు ఇక ఊర్వశి అయితే వస్తుంది. ఇక ఊర్వశిని అయితే అందరికీ పరిచయం చేస్తుంది సునంద. తన పేరు ఊర్వశి, నాకు కాబోయే కోడలు, ఆదిత్యకి కాబోయే భార్య అంటూ ఇక సునంద అయితే చెప్పంగానే ఆ మాటకిక ఆనంది అయితే ఏమీ మాట్లాడలేక మౌనంగా అయితే ఉండిపోతుంది. ఇంతలో ఇక అందరూ కూడా ఆదిత్యకి ఊర్వశికి కంగ్రెస్ అయితే చెప్తూ ఉంటారు. ఆనంది మాత్రం కన్నీళ్లు పెట్టుకుంటూ ఏమీ మాట్లాడకుండా మౌనంగా అయితే ఉండిపోతుంది. అది చూసిన ఊర్వశి అయితే, ఏంటి నీ మొహంలో అసలు సంతోషమే కనిపించడం లేదు, కన్నీళ్లు కనిపిస్తున్నాయి అంటే మా ఇద్దరికి పెళ్లి జరగడం నీకు ఇష్టం లేదా? అంటే నిన్ను చూస్తూ ఉంటే ఆదిత్య గారిని ప్రేమించినట్టు, ఆయన నీకు దూరం అయిపోతున్నట్టు, మా పెళ్ళి జరగడం కూడా నీకు ఇష్టం లేనట్టు అనిపిస్తుంది. చూడు, ఇప్పటి వరకు నువ్వు నీ మనసులో ఏమనుకున్నావో నాకు తెలియదు. ఇక మీదట మాత్రం నీ మనసులో ఏదైనా కోరికలుంటే అవి తీసి పడేయ్. ఎందుకంటే ఆదిత్య గారు నా సొంతం. ఎవరు ఆయన వైపు చూసినా ఊరుకునే ప్రసక్తే లేదు. నిన్ను చూస్తూ ఉంటే బాగా డబ్బున్న వాళ్ళకి వేరేసే అమ్మాయిలా కనిపిస్తున్నావు. డబ్బుంది కదా అని నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు ఆదిత్య గారిని నీ సొంతం చేసుకోవాలని ఏదైనా ప్లాన్ చేస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు, చెప్తున్నాను. తను నాకు కాబోయే భర్త అంటూ ఇక అవమానిస్తూ ఆనంది కన్నీళ్లు పెట్టుకునేలా మాట్లాడుతుంది ఊర్వశి. ఇక ఊర్వశి అయితే ఆనందిని నోటుకొచ్చినట్టు మాట్లాడడంతో ఆదిత్యకైతే కోపం వస్తుంది. అందరి ముందు ఇక ఊర్వశి చంప అయితే పగలగొడతాడు ఆదిత్య. ఇంకొకసారి తనని ఏదైనా అంటే ఊరుకునే ప్రసక్తే లేదు. నువ్వు ఆఫీస్కి వచ్చావు, అలాగే నీ హద్దుల్లో నువ్వు ఉండాలి, అంతేకాని నోటికొచ్చినట్టు అందరినీ కూడా మాట్లాడితే ఎలా కుదురుతుంది? తనెవరనుకుంటున్నావు? నా భార్య. నా భార్య గురించి నువ్వు తప్పుగా మాట్లాడితే ఎలా ఊరుకుంటాను అనుకున్నావు అంటూ ఆదిత్య అనగానే అప్పుడే సునంద అయితే ఆదిత్య ఏం చేస్తున్నావు అంటూ అడుగుతూ ఉంటుంది. చూడు మమ్మీ, తను చాలా తప్పుగా మాట్లాడింది. ఇలాంటి మాటలు నేను సహించలేను. నీ కారణంగా నీ కోసం నేను ఆనందిని దూరం చేసుకున్నాను తప్ప నా మనసులో తన మీదున్న ప్రేమ మాత్రం ఎప్పటికీ చచ్చిపోదు. నీ కోసం నేను ఏదైనా చేయడానికి సిద్ధమే, కానీ నా మనసులో ఉన్న వ్యక్తిని మాత్రం అవమానిస్తూ మాట్లాడుతుంటే ఎలా సహిస్తాను అనుకున్నావమ్మా? నేను మాత్రం ఆనందిని అవమానిస్తూ మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదు. ఇంకెప్పుడు ఇలాంటివి జరగకూడదు. ఇలాంటివి గనక జరిగితే ఊరుకోను అంటూ ఆదిత్య అయితే సునందకు ఊహించని షాక్ అయితే ఇస్తాడు. ఈ వీడియో గనక నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి.